ఒక సంచి వచ్చింది, ఒక్కొక్కసారి 3 మోసుకొస్తుంది. అది మొన్న మా డాడీ అని తెచ్చాడు కాబట్టి సరిపోయింది. ఇవి కూడా వద్దండి. మునక్కాయ ఆల్రెడీ మనం పంపించింది, మళ్ళీ ఇప్పుడు పంపించింది. ఎన్నని అనుకుంటాం, అది వాళ్ళ ప్రేమ, మనం ఏం చేయలేం. ఖాళీ డబ్బాలు ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడికే పంపించింది. ఇప్పుడు మా డాడీ వెళ్ళినప్పుడు తీసుకొస్తాడు కదా, ఇప్పుడు అంత అవసరం లేదు కానీ మా అమ్మ తిడుతుంది. మా అమ్మ లేదు కాబట్టి సరిపోయింది. చూద్దాం ఇంట్లో ఇవి కూడా ఖాళీ డబ్బాలు బాక్సులు ఇక్కడ నుంచి వెళ్ళినాయి. అవి కూడా మళ్ళీ ఏమన్నా మంచి మంచి అన్నా కాదు, ఇట్లా డేట్స్కి వచ్చినాయి, బిర్యానీకి వచ్చింది, అలాంటివి మోసుకొస్తుంది. మా అమ్మమ్మకి సంచిలో బరువు లేకపోతే ఊరికి వస్తున్నా అన్న ఫీలింగ్ రాదు. డాడీ ఇదే చెప్తాడు. ఇదిగో మళ్ళీ ఒక దాంట్లో ఇంకొకటి. మా అమ్మ ఏంటి మంచి బాక్సులు పంపిస్తే మళ్ళీ ఇట్లానే వచ్చేటప్పుడల్లా మోసుకొస్తుందిలే అని, అయితే పడేసిన పెద్ద ఇబ్బంది ఉండదని ఇవి పంపిస్తుందా, మళ్ళీ ఆమె భద్రంగా తీసుకొస్తుంది. ఇవి జాగ్రత్తగా కడిగి పెట్టుకొని. అది అనిపిస్తున్నాయి ఆమె ఇక్కడ. ఇవన్నీ మోసుకొని వస్తుంది మంచిగా, చాలా బలంగా ఉంటది కాబట్టి. వంకాయలు ఇంట్లో చెట్టుకు కాస్తాయి కదా, 4 అవి కూడా అప్పటికప్పుడు కాదు, మళ్ళీ ఇంకా 4 రోజులు ఉంటే మనం ఊరికి వెళ్తాం అన్నప్పటి నుంచి కలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తీసి అన్ని ఫ్రిడ్జ్ లో దాచిపెట్టి ఇక్కడికి వచ్చేటప్పుడు మంచిగా ప్యాక్ చేసుకొని కవర్లో తీసుకొస్తుంది. ఇంకా మళ్ళీ మునక్కాయ, మళ్ళీ ఇవి కూడా ఇంకా ఫ్రిడ్జ్ లో ఏమన్నా స్టాక్ ఉన్నా ఇంక మొత్తం వేసుకొస్తుంది. ఇక్కడే ఉంటది కదా, పాడైపోతాయి అని చెప్పి అవి కూడా మొత్తం వేసుకొస్తుంది. నిమ్మకాయలు, ఎవరైనా 2 మామిడికాయలు ఇచ్చారనుకో వండుకోమని, పప్పులో పెట్టుకోమని, అవి కూడా దాపెట్టి భద్రంగా మంచిగా నా కోసం తీసుకొస్తుంది. నిమ్మకాయలు ఇంకంతా ఏమున్నాయి దీంట్లో, నిమ్మకాయలు, మామిడికాయలు, నిమ్మకాయలు. ఇప్పుడన్నా తోటకి వెళ్తారు కదా నిమ్మకాయలు కోయడానికి, అప్పుడు వాళ్ళని అడిగి అప్పుడు 4 తెచ్చుకొని ఫ్రిడ్జ్ లో పెట్టి మేము మా డాడీ వెళ్ళినప్పుడు పంపించడం, ఆమె వచ్చేటప్పుడు తేడం. మా డాడీ వెళ్ళినప్పుడు ఇగో అమ్మ తీసుకెళ్ళని ఇయ్యడం వేరు, ఫోన్ చేస్తుంది రోజు మా మమ్మీకి, అబ్బాయి ఎప్పుడు వస్తాడు, వంకాయలు ఉన్నాయి, మునక్కాయలు ఉన్నాయి, దోసకాయలు ఉన్నాయి అని చెప్పి. మా డాడీకి ఇక్కడ ఏదో ఒక పని ఉంటది, మా అమ్మ ఏమో అరుస్తుంది. పని ఉన్నప్పుడు వస్తాడులే, ఎక్కడన్నా ప్రత్యేకంగా ఇప్పుడు నీ దోసకాయలకి వంకాయలకి రాలేం కదా అని చెప్పి. అది మర్బో మా అమ్మ ఒక 2-3 years నుంచి మర్బం బతికేయాలని బాగా ట్రై చేస్తుంది. వీళ్ళు అక్కడ మర్బం కోసుకొని తెస్తారు, అదేం బతకదు, మళ్ళా తెస్తారు, మళ్ళా బతకదు. ఇలా కాదులే అని చెప్పి మా అమ్మమ్మే మర్బన్ బతికిచ్చి కుండి సంచిలో పెట్టుకొచ్చింది. అది ప్రేమ. ఇదిగోండి కుండి అదే డబ్బాలో పెట్టి బతికిచ్చింది. మా అమ్మ దీన్ని కూడా కాపాడుకోగలిగితే గ్రేట్. ఇంకా మా అమ్మ మంచిగా, ఇదిగో స్మెల్ అంతా మంచిగా వస్తుంది. నార్మల్ గా మమ్మీ పెట్టినా బ్రతికిద్ది, ఏం చేస్తుంది అది కొంచెం బ్రతికి కొంచెం పెద్దగా రాగానే దేవుడికి పూలు ఏం లేనప్పుడు టక్కన కొంచెం తుంచేసి పెట్టిద్ది. ఇంకా అది ఎందుకు బతుకుతుంది, కొంచెం ఇట్లా ఇంతవరకు గ్రో అయినప్పుడు నువ్వు కోసుకున్న దేవుడికి పెట్టినా అదో ఇది ఇట్లా జస్ట్ ఒక్క లైన్ రాగానే మొత్తం కట్ చేస్తుంది. హియర్ ఇట్ ఈస్ మర్బం. కొబ్బరి చెప్ప ఎప్పుడో గుడికి వెళ్ళిందో లేకపోతే ఇంట్లో కొట్టిందో, ఫ్రిడ్జ్ లో పెట్టింది కావాలా, మళ్ళీ అది భద్రంగా దీంట్లో పెట్టి తీసుకొచ్చింది. వెన్న పూస, ఇది మరీ టూ మచ్ అబ్బా. చిన్నులపాయలు, 2 చిన్నులపాయలు. వై ఎందుకంటే సరదా, మా అమ్మమ్మకి సరదా. మా డాడీ అన్నట్టు చేతిలో బరువు లేకపోతే
ఆమెకి మా అమ్మాయి దగ్గరికి వెళ్తుందా అన్న ఫీల్ రాదనుకుంటా. ఏదో ఉంది, మళ్ళీ ఇది పడిపోయింది, నెయ్యి అనుకుంటా. నెయ్యి కొంచెం గారింది. కరివేపాకు కారం. ఇది మొన్న మా అన్న పెళ్లి జరిగింది, అక్కడ క్యాటరింగ్ లో భోజనాల్లో పెట్టారు, బాగుందని చెప్పి అందరూ తలా కొంచెం ఇచ్చారు. అది మా అమ్మ కొంచెం మా అమ్మమ్మకి ఇచ్చి పంపించింది. ఇప్పుడు మా అమ్మమ్మ ఆ కొంచెంలో ఒక 4 రోజులు వేసుకుందాం, మళ్ళీ అది ఇక్కడ తెచ్చింది. అట్లా తిరుగుతా ఉంటాయి. ఒకసారి మా డాడీ మా నానమ్మ వాళ్ళ ఊరు వరకు వెళ్ళొస్తాడు, పక్కనే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. టైం లేక ఎప్పుడైనా వెళ్ళకుండా మా నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే అక్కడ నుంచి కూడా ఏ ఒకటి వస్తాయి. అవి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాయి ఒక్కొక్కసారి. లేకపోతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చినాయి. మళ్ళీ మా నాన్న వాళ్ళిద్దరే పక్క పక్క ఊర్లే, కానీ ఈ ఊర్లు తిరిగి అవి తిరుగుతా ఉంటాయి అన్నమాట. ఇది కూడా పచ్చడి, ఇదేంటిది, పండు మిరపకాయల పచ్చడి. మా తాత చాలా ఇష్టంగా తినేవాడి. ఏం కూరన్నా రాకపోయినా నెయ్యి కూడా వేసుకోకుండా వేడి వేడి అన్నంలో కలుపుకొని మంచిగా లాగిచ్చేవాడు. ఇది మా చెట్టు మామిడికాయ అనుకుంటా, మొన్న మా పండేయడానికి తీసుకొచ్చారని చెప్పా కదా, ఒక్కటి ఎక్కడో కనిపించింది, అది కూడా తెచ్చేసింది. సపోటాకాయ అటు ఇటు కాకుండా ఒక కాయ ఉందేంటి, ఎక్కడ చెట్టుకు కనిపిస్తానో తుంపుకొచ్చి ఉంటుంది ఒకటి, పర్లా మెత్తగా తినొచ్చు. చూడాల్సిందే, నేను ముందు బిల్లలు అనుకున్నా, కాదు జిప్ లాక్ కవర్స్. ఎక్కడి నుంచి వచ్చినాయో మరి, లేదు ఇప్పుడు అడుగుదామంటే ఇంకా వచ్చి రాగానే టిఫిన్ పెడితే చేసేసి మొన్న ముక్కలు కట్ చేసాం కదా పచ్చడికి, సో కొన్ని మామూలుగా పచ్చి పెట్టాం, ఆవకాయలాగా పట్టేసాం. ఇంకా ఊరగాయ మా అమ్మమ్మ తింటది కాబట్టి ఇంకా మా అమ్మమ్మకి నచ్చినట్టు మా అమ్మమ్మే వచ్చి పట్టుకుంటది అని చెప్పి ముక్కలు కోసి ఉప్పు పసుపు కలిపి ఆడబెట్టింది. ఇప్పుడు అవి పైన ఎండబెట్టుకోవడానికి వెళ్ళింది. మా అమ్మమ్మ లాజిక్ ఏంటో తెలుసా, కింద ఎంత ఎండ వచ్చినా కింద ఎండ పెట్టకూడదు, డాబా ఉన్నప్పుడు టెర్రస్ ఉన్నప్పుడు టెర్రస్ మీదే పెట్టాలి, అది ఆమె తృప్తి. సో యాక్చువల్గా ఎండ వచ్చే సిచ్యువేషన్ కూడా లేదు, కానీ వెళ్ళింది, ట్రై చేసుకుంటది, ఎట్లా కొట్లా పెట్టొస్తుంది దాన్ని. ఫోన్ ఛార్జర్ ఇది మాత్రం కంపల్సరీ. మనమన్నా ఒకసారి ఫోన్ లో ఛార్జింగ్ లేకపోతే చూసుకోకుండా వదిలేస్తామేమో కానీ మా అమ్మమ్మ డైలీ ఛార్జింగ్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకునేది డైలీ. మా అమ్మ ఫోన్ చేసేయడానికి ఫోన్ మోగకపోతే అప్పుడైనా చూసుకునేది, ఇంకా ఫోన్ మోగలేదేంటి, అమ్మాయి ఫోన్ చేయలేదేంటి, ఛార్జింగ్ అయిపోయిందా, బ్యాలెన్స్ అయిపోయిందా అని. అలా ఉంటది అమ్మమ్మల ప్రేమ. అంతే, ఇంకా మనం చెప్పింది ఇంట్లో ఇంకా ఒక ఏజ్ వచ్చాక అంతే, వాళ్ళు ఏం దేవాలనుకున్నారో, వాళ్ళు ఏం ఇవ్వాలనుకున్నారో మనం వద్దన్నా మనకి ఇస్తారు. మనకి అదొక రకం పిచ్చి ప్రేమ అన్నమాట వాళ్ళకి. సో మా అమ్మ, అది కాక మా అమ్మ ఒక్కటే అమ్మాయి కదా, మొత్తం ఇట్లా గారాబంగా పెంచారు. అట్లా మీ అమ్మమ్మలు కూడా ఇట్లానేనా, వాళ్ళకు దొరికినవి అన్ని తీసుకొస్తూ ఉంటారు, ఏమేమి అన్ని పచ్చళ్ళు, కారాలు, కాయలు, కూరగాయలు, ఇంకా తక్కువ ఇంకా ఉన్నాయి. మా అమ్మ నైట్ చెప్పింది ఏంటి, బియ్యం కడిగి ఎండబోసిందంట పిండి పట్టడానికి, అవి తెస్తానంది. ఏం వద్దు మొయ్యలేవు, వీళ్ళు నానొస్తాడు అప్పుడు తీసుకొస్తాడు, కందగడ్డలు. ఆ బియ్యం దేంతో బరువు ఉంది, 2 సంచులేని, ఇంకా బియ్యం కందగడ్డలు ఇంకేయో తేడా, అవి కూడా తెద్దాం అనుకున్నా, మీ అమ్మ వద్దందుగా మళ్ళీ తిట్టిద్దని తీసుకురాలేదు. అది వాళ్ళకి మనం మోయగలుగుతామా లేదా అని ఆలోచన వస్తుందో రాదు అసలు, లేకపోతే అప్పుడే వెళ్తున్నాం అమ్మాయికి తీసుకెళ్లాలని ఆనందంలో ఏం గుర్తురావో మరి. మీ అమ్మమ్మలు కూడా ఇంతేనా, ఇట్లానే వచ్చేటప్పుడు ఊళ్ళో అన్ని తీసుకొచ్చేస్తారా? కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.